హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు డబల్ కలర్స్తో రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా వేసుకోవాలి. బేసిక్ మీకు ఇంతకు ముందు చూపినట్టే ఇలా వేసుకోవాలి. ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వేస్తున్నాను. ఇది ఇలా బేసిక్ మాత్రం సేమ్ ఇలానే అల్లుకోవాలి. ఇది ఇలా ఎందుకు వదిలేస్తానంటే ఇది దగ్గరగా లాగడానికి, ఇది లాస్ట్లో అప్పుడు చాలా దగ్గరగా వస్తుంది, మధ్యలో హోల్ రాకుండా ఉంటుంది. ఇలా చూసారా, ఇలా వేసుకోవాలి. 10 వేసుకోవాలి ఇవి. నెక్స్ట్ మళ్ళీ బ్లూ వేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇది ఇలా లాగి ఇక్కడ వదిలేయాలి ఇలా. నెక్స్ట్ మళ్ళీ బ్లూ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా బ్లూ స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా 20 వేయాలి. ఇది ఇలా అయిన తర్వాత మనం స్టార్టింగ్లో వదిలేసిన వైట్ని గట్టిగా లాగితే దగ్గరికి వస్తుంది. ఇది ఈ డిస్టెన్స్ ఎక్కువ లేకుండా ఈ మధ్యలో ఇలా టైట్గా అవుతుంది. ఇది ఇలా గట్టిగా లాగాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ గ్యాప్ కనిపించట్లేదు కదా, ఇలా దగ్గరకంటే లాగాలి. లాగి ఇక్కడ ఈ బ్లూ దాంతో ముడేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇది ఏం చేయాలంటే ఈ బ్లూని ఇక్కడ వరకు కంటిన్యూ చేయాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వైట్ స్టార్టింగ్ వరకు వచ్చి ఇక్కడ ఆపేయాలి. ఇది ఇక్కడ ఆపేయాలి ఇలా తీసుకొని. నెక్స్ట్ మళ్ళీ వైట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వేసి దాపేయాలి. మళ్ళీ బ్లూ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ స్టార్ట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కంప్లీట్ అయి థర్డ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో రెండు ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఫ్లాట్గా వస్తుంది.
ఇలా 2 వేసుకోవాలి. మళ్ళీ 2 సింగిల్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 2 డబల్ వేసుకోవాలి. ఇప్పుడు డబల్ వేసాం కదా, స్టార్టింగ్ 2 సింగిల్, నెక్స్ట్ మళ్ళీ 2 డబల్ వేసుకోవాలి. మళ్ళీ 2 సింగిల్, మళ్ళీ 2 డబల్, చూసారు కదా ఇలా వస్తుంది. ఇది ఎలా అంటే ఒక సర్కిల్లా ఇలాగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఆపి మళ్ళీ వైట్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ డబల్ వేసాం కదా, మళ్ళీ 2 సింగిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఒక డబుల్ 2 సింగిల్, ఒక డబుల్ మళ్ళీ 2 సింగిల్ వేసుకోవాలి. మనది ఏదైనా ఈ స్టార్టింగ్ పాయింట్ ఇదే, వైట్కి ఇదే స్టార్టింగ్ పాయింట్, బ్లూకి ఇదే స్టార్టింగ్ పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు ఈవెన్గా వస్తుంది. ఇక్కడ డబల్ వేసి ఇక్కడ ఆపేయాలి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ బ్లూని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు డబుల్ అయింది కదా, ఇక్కడ వరకు రావాలి. ఇది డబుల్ అయిన తర్వాత మళ్ళీ 2 సింగిల్ వేయాలి. మళ్ళీ ఒక డబల్, చూసారు కదా ఇలా వస్తుంది. ఈ ప్యాటర్న్ ఇప్పుడిప్పుడే మారుతుంది కదా, ఇలాగ ఒకలా షేప్, శంఖం షేప్లో వస్తుంది అన్నమాట. ఇలాగే అల్లుకుంటూ వెళ్ళాలి, ఒక్కోటి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఆపి ఇక్కడ స్టార్ట్ చేద్దాం వైట్. ఇప్పుడు ఒక సింగిల్ 2 డబల్ అలా వేసుకోవాలి. ఇలా మళ్ళీ సింగిల్, ఇప్పుడు డబల్. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగ బుట్టలా కాకుండా ఫ్లాట్గా ఇలా వస్తుంది, అలా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల. ఒక సింగిల్ ఒక డబల్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 2 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు 2 2 1 వేసుకోవాలి. 2 సింగిల్, ఒక డబల్. మనం ఇలాగే ఏంటంటే చూసుకుని పైకి వెళ్ళే కొలది పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 సింగిల్ అయినాయి కదా, 2 డబల్, మళ్ళీ 2 సింగిల్, రెండు డబల్, ఇలాగే మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
మనకి ఏ సైజులో కావాలో అంత సైజు అది అయిన తర్వాత ఆపేయాలి. నేను ఇది కాస్త అల్లిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అల్లుకోవాలి. ఈ ఎండింగ్ నేను ఒక డిఫరెంట్గా వేస్తున్నాను చూడండి. ఇది ఉంది కదా, సింగిల్ వచ్చింది కదా లాస్ట్లో, దీని నుంచి తీసుకోవాలి ఇలా. ఇలా తీసుకొని ఈ లాస్ట్లో దీని నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇదేం చేయాలంటే ఒక్కోటి దీనిలోంచి తీసుకోవాలి ఇలా చైన్లా. నేను మీకు ఇంతకు ముందు ఒక లీఫ్ చూపించాను కదా, సేమ్ ఆ టైప్లో తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క దానిలోంచి బయటికి తీసుకోవాలి ఇలా. చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా పఫీ టైప్లో వస్తుంది. చూస్తారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ దీన్ని ఎండ్ చేసుకోవాలి. ఇలాగే ఇక్కడ కూడా చేసుకోవాలి సేమ్. ఇలా దీనిలోంచి తీసుకోవాలి. లాస్ట్లో దీనికి అటాచ్ చేసుకోవాలి ఇది. ఇలా చేసుకున్నాక దీనిలోంచి ఒక్కో దాంట్లోంచి తీసుకోవాలి ఇలా. ఇలా లాస్ట్లో ఎండ్ చేసుకోవాలి దీంతో. అంతా రెడీ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.